అందంగా కనిపించే భూమి మీద ఎన్నో రకాల ఆపదలు పొంచి ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెంది తీవ్ర నష్టాలు కలిగించిన ఘటనలు చాలానే ఉన్నాయి. అవి పేలితే సమీప గ్రామాలన్నీ తుడిచిపెట్టుకొని పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. గ్రామాలను ఖాళీ చేయించి నిర్వాసితులను ఇతర ప్రాంతాలకు తరలించిన చర్యలు కూడా ఉన్నాయి. అందరికీ తెలుసు, ఇండోనేషియా అంతటా వరుసగా అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. ఇప్పటికే అక్కడ చాలా ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించారు. ఈ ఏడాది మేలో హల్మెహేరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం చెందడంతో 60 మందికి పైగా మరణించారు. సమీపంలోని 7 గ్రామాలను ఖాళీ చేయించారు. భూమిపై ఇటువంటి అనేక సహజ సంఘటనలు జరిగాయి. ఇవి మొత్తం మానవ నాగరికతను ప్రభావితం చేశాయి. తంబోరా అగ్నిపర్వతం పేలిన ఘటన కూడా అలాంటిదే. ఈ సంఘటన చాలా భయంకరంగా ఉంది. దీని తర్వాత చాలా రోజుల వరకు సూర్యరశ్మి కూడా భూమిపై పడలేదు. ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి విషయాన్ని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. దీనితో పాటు అసలు ఈ విపత్తు గల కారణం, ఈ విపత్తులు ఎంతమంది మరణించారన్నది కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అతిపెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం తంబోరా అగ్నిపర్వత విస్ఫోటనం. ఇప్పటి వరకు సంభవించిన అతిపెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం 1815లో జరిగిన ఈ పేలుడు సుమారు 1,00,000 మందికి విషాదంగా మారిపోయింది. అయితే దాని నుండి విడతలయ్యే బూడిద చాలా ఎక్కువ. ఇది అగ్నిపర్వతం ప్రభావిత ప్రాంతానికి చేరుకోకుండా సూర్యరశ్మిని నిరోధించింది. నిజానికి తంబోరా అగ్నిపర్వతం పేలినప్పుడు ఆకాశం మొత్తం నల్ల బూడిదతో నిండిపోయింది. దీంతో ఎక్కడికక్కడ అంధకారం నెలకొంది. ఈ బూడిద చీకటి చాలా లోతైనది. సూర్యకాంతి కూడా దాని గుండా వెళ్ళలేకపోయింది. తంబోరా అగ్నిపర్వత విస్ఫోటనం VEI-7 వద్ద ఉంది. ఇది ఏదైనా క్రియాశీల అగ్నిపర్వత విస్ఫోటనం కోసం అత్యధిక స్థాయిలో ఒకటి. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం బూడిద ఆకాశాన్ని కప్పివేసింది. ఇండోనేషియాలోని ఈ ప్రాంతంపై చాలా రోజులు సూర్యరశ్మి పడలేదని చెప్పబడింది. దీని తర్వాత అగ్నిపర్వత శీతాకాలం ఇక్కడ ప్రారంభమైంది. అంతేకాకుండా ఆమ్ల వర్షం కూడా ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసింది. ఉష్ణోగ్రతల తగ్గుదల వ్యవసాయం పైన ప్రభావం చూపింది. ముఖ్యంగా బంగాళదుంప, మొక్కజొన్న, గోధుమ వంటి పంటల ఉత్పత్తిలో భారీ క్షీణత కనిపించింది. చురుగ్గా చాలా అగ్నిపర్వతాలు ఇప్పుడు ప్రపంచం మళ్ళీ అలాంటి విధ్వంసాన్ని చవి చూడగలదా అనే ప్రశ్న తలెత్తుతుంది. బహుశా అవును, మనం ఇలా చెబుతున్నాము ఎందుకంటే భూమిపై చాలా అగ్నిపర్వతాలు నిరంతరం చురుకుగా ఉంటాయి. వీటిలో ఒకటి అమెరికాలోని హవాయిలో ఉన్న కిలోయా. ఇది ప్రపంచంలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతంలో ఒకటి. 2018లో కిలోయా విస్ఫోటనం భారీ విధ్వంసం సృష్టించింది. ఇటలీలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం కూడా అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి. వాస్తవానికి ఎట్నా ఐరోపాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతం అని చెప్పవచ్చు. ఇది ఇటాలియన్ ద్వీపం సిసిలీలో ఉంది. ప్రతి కొన్ని నెలల లేదా సంవత్సరాలకు విస్ఫోటనాలు సంభవిస్తాయి. ఈ అగ్నిపర్వతం చరిత్రలో పురాతనమైన చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు.